ఇటువంటి ఒక అవకాశం దొరికితే ఖచ్చితంగా ఆయన ఒక మనిషిని బాగు చేస్తాడు. ఒక మనిషిని గుడ్డివాడిని పల్టిస్తాడు, ఒక కుంటివాడికి పాలిస్తాడు. అయినా నిస్సహాయ స్థితిలో తనకి తానుగా శిక్షించబడుతూ రాణువారు వాళ్ళందరూ కూడా కొట్టి రకరకాల హింసించి బాధించి చేస్తున్నా కానీ అయినా ఆ టైంలో నిస్సహాయ స్థితిలో మన గురించి ఆయన ప్రాకులాడుతున్నాడు. మన గురించి ఆయన వేదన, మన గురించి ఆయన ప్రార్థన, మన గురించి ఆయన విజ్ఞాపన, మన గురించే ఆయన ఉద్దేశం అంతా, మన గురించే ఆయన ఆలోచన అంతా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రికి వేడుకుంటున్నాడు. ఈ క్షమ ప్రపంచంలో ఎక్కడైనా చూసామా? ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుందా? ప్రపంచంలో ఎవరైనా ఇటువంటి క్షమ పెట్టారా, ఇటువంటి భిక్ష పెట్టారంటే ఎక్కడా లేదు. క్రీస్తు పూర్వం కానీ క్రీస్తు కానీ ఎక్కడా లేదు. ప్రియమైన దేవుని